ఓయ్ ఇగోండి మార్నింగ్ అయితే మా పిల్లలకైతే పెరుగన్నం అనేది పెట్టేశానండి. ఇంకా ఈరోజు స్నాక్స్‌కి అయితే పపాయ పెట్టేశాను. ఇంకా స్కూల్ నుంచి అయితే ఆఫ్టర్నూన్ అండి ఈరోజు హాఫ్ డే తీసుకొచ్చేసాను. ఇంకా సాంబార్ చేశాను నేను. ఎండు మామిడికాయ ముక్కలతో అయితే సాంబార్ చేశాను. ఇంకా ఫైనల్‌గా ఇగో చిన్న చిన్న ముక్కలు ఉంటే అప్పడాలు అయితే ఏపిచ్చేసానండి. ఇంకొంచెం టైం ఉంది. అలా అని చెప్పి అయితే ఇంకొంచెం సారీ డ్రాపింగ్ అయితే చేసేసుకున్నానండి. ఫస్ట్ ఐరన్ చేద్దామనేసి అనుకున్నాను. అలా సారీ డ్రాపింగ్ కూడా చేసుకున్నాను. పర్లేదు బాగానే వచ్చింది. మరి మనం బయటకైతే ఇవ్వట్లేదు కదా! సో, పర్లేదు. ఇంకా బట్టలైతే కొన్ని మిషన్ ఉంటే ఆరేసాను. ఇంకా స్నాక్స్‌గా అయితే మా పిల్లలు పానీపూరి అయితే అడిగారు. సో, ప్రిపేర్ చేసేసానండి. మా వారంటారు, "ఎందుకు ఎప్పుడు ఏదో ఒక పని పెట్టుకుంటావు? నీకు అంత అవసరమా?" అనేసి అంటారు. అయినా సరే మరి పిల్లలు అడిగేటప్పుడు చేయాలి. బయట నుంచి కూడా అయితే నాకు ఇష్టం ఉండదండి. నేను తినను, వాళ్ళకి తిననివ్వనండి. నాకు బయట పానీపూరి అంటే అసలు ఇష్టం ఉండదు. ఇంట్లో అయినా చాలా తక్కువలేండి. మా పిల్లల గురించి అయితే నేను చేస్తాను. నేనైతే 1, 2 అంతకు మించి నాకు ఇష్టం ఉండదండి. ఇంకా నైట్ డిన్నర్‌లోకి ఏం చేద్దామా అనేసి అనుకున్నాను. ఏదో ఒకటి కంపల్సరీ చేయాలి కదా! తప్పదు కదా! అని చెప్పి అయితే టమాటా రైస్ చేశాను. నెక్స్ట్ బీట్రూట్, వంకాయ, శనగలు, టమాటా కర్రీ అయితే చేసి పెట్టేశానండి. మా వారి గురించి ఇంకో పానీపూరి ఉంచాను. ఇంకా పొద్దున్న కొంచెం సాంబార్ కూడా ఉంది కదా! అలా అని చెప్పి అయితే ఇంకా దాంతో అడ్జస్ట్ అయిపోయామండి. నచ్చితే ఒక లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.